పఠాన్ కానీ లేదంటే వారు కానీ ఆయన అన్ని ఎలా ఉంటాయి అంటే ఒక ఎవరో విలన్ ఉంటాడు కనిపించిన ఒక స్పై ఉంటాడు. ఆ స్పైలో వీళ్ళు వెళ్తూ ఉంటారు. సేమ్ ఇది కూడా అదే ప్యాటర్న్ వెళ్ళిపోయింది. ఒక స్టోరీ స్క్రీన్ ప్లే పక్కన పెడితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా కొంచెం బోర్ కొట్టకుండా మధ్య మధ్యలో యాక్షన్ సీక్వెన్సెస్ 10 నిమిషాలకు ఒకసారి సస్పెన్స్ అలాగే తీసుకెళ్లారు. కాకపోతే ఎన్టీఆర్ని మాత్రం చాలా బాగా చూపించారు, చాలా కేర్ తీసుకున్నారు. క్లోజ్అప్ షాట్స్ లో కానీ లేదంటే యాక్షన్ సీక్వెన్స్ లో కానీ ఎంట్రన్స్ సీన్ కానీ డాన్స్ అయితే సూపర్, నిజంగా చాలా అంటే చాలా బాగా వేసాడు. ఇంకా రుతిక్ రోషన్ మనోడు మ్యాచ్ చేస్తాడు లేదని డౌట్ ఉండేది. ఈ సినిమా చూసిన తర్వాత డౌట్లు అన్ని పోతాయి అనమాట. ఆయన గొప్ప డాన్సర్ అయిన రుతిక్ రోషన్ ఇప్పుడు తెలుగులో కూడా అంటారు గొప్ప డాన్సర్ ఎన్టీఆర్ అని కూడా. చాలా అంటే చాలా బాగుంది. అంటే ఫస్ట్ టైం బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు కానీ గట్టిగానే ఇచ్చాడు అనుకోవచ్చు. కలెక్షన్ లో బాగా అయితే సినిమా కూడా బాగానే ఆడుతుంది. అంటే మన ఉదయంగా సినిమా పరంగా బ్లాక్ బస్టర్ గూస్ బంప్స్ ట్విస్టులు ఉంటాయి అనుకుంటే ఆయన కాల్ రియాక్షన్ సినిమాలో లేదు కానీ బోరు కట్టుకునే జస్ట్ ఓకే గిట్టిగా చెప్పుకోవచ్చు అన్న సినిమా. అంటే ఒక్క సీన్ లాగే అవుతుంది, అది కూడా ఇంటర్వెల్ సీన్ లో కొంచెం లాగే అనిపించింది. ఎక్కడ మనకు అనిపించదు లాగన్నట్టు, మీకు బయటకు వస్తానికి కొంతమందికి అనిపించవచ్చు కానీ ఆయన ఎంట్రీ సీన్ క్లైమాక్స్ ఫైట్ క్లైమాక్స్ లో లాస్ట్ 30 మినిట్స్ అయితే నిజంగా గూస్ బంప్స్, ప్రతి మినిట్ కూడా గూస్ బంప్స్ ఉంటుంది. అలాగే ట్విస్టులు మీరు ఎవరికి చెప్పొద్దు అని చెప్పి చాలా చెప్పారు కదా, అంతగా చెప్పుకోదగ్గ ట్విస్టులు ఏమి లేవు సినిమాలో. రెగ్యులర్ ట్విస్టులే రెగ్యులర్ మూవీకి ఉండే ఒక ట్విస్టులు లాంటివి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో ఓవరాల్ గా అయితే సినిమా వరకు చూసుకుంటే జస్ట్ ఓకే అన్న. వాటు కొంచెం డిసప్పాయింట్ చేసింది, యావరేజ్ ఫిల్మ్. నేను అనుకున్న స్థాయిలో లేదండి ఆ స్క్రిప్ట్. ఎన్టీఆర్ అన్న కొంచెం తక్కువ చేసి చూపించారు. సో అదే నాకు నచ్చలా. ఏదో బాలీవుడ్లో కావాలని ప్రభాస్ గారిని ఎలాగైతే ఆదిపురుషుతో కొంచెం డౌన్ చేశారో ఈ సినిమాలో కూడా అలాగే జరిగింది. ఎన్టీఆర్ని విలన్గా చూపించారు, అంత నాకు డైజెస్ట్ అవ్వాల. రుతిక్ రోషన్ కానీ ఎన్టీఆర్ గారు కానీ ఇద్దరు పోటీపడి యాక్ట్ చేశారు. ఫైట్స్ ఉన్నాయి, డ్యాన్స్ బాగుంది, అంతా ఓకే. కానీ సబ్జెక్ట్ సరిగ్గా కుదరలేదు. రాజమౌళి గారు తప్ప ఎన్టీఆర్ గారిని సరిగ్గా వాడుకోవడం ఎవరికి రావట్లా. చూస్తే తెలిసిపోద్ది కదా ఎవరి క్యారెక్టర్ పెద్దది. ఎన్టీఆర్ గారిని విలన్ అంటే ఎవరు ఫ్యాన్స్ డైజెస్ట్ చేసుకోలేరు. లీడ్ రోల్ అంటారా? ఇద్దరు స్నేహితులు బద్ధశత్రువులు అయితే ఎలా ఉంటుంది అనేది సలార్లో చూపించారు. అది మాస్, ఇది క్లాస్ సలార్. కియారా బిగినీ సీన్ అయితే ఏదో కళ్ళు మూసి తెరిచే లోపల వెళ్ళిపోయింది. చాలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసా. వాళ్ళు క్యాన్సర్ వాళ్ళు మరి ఏం జరిగింది అంటే తెలియదు కానీ బిగినీ సీన్ కట్ చేసేసారు, కొంచెమే ఉంది. కానీ బిగినీ సీన్ చూసిన వాళ్ళకైనా సార్ నైట్ కళ్ళకు వచ్చేది కియారాతో అని. ఇద్దరు పోటీపడి చేశారు. మన RRRలో నాట్లో ఎలా అయితే ఎన్టీఆర్ గారు రామ్ చరణ్ గారు చేశారో ఆ రేంజ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేసుకోకుండా కొంచెం తక్కువ ఉంది, కానీ పర్లేదు బాగుంది. ఇద్దరు ఎవరు యాక్టింగ్ చాలా బాగుందండి. యాక్టింగ్ స్క్రీన్ మీద చూస్తుంటే లేదు ఎన్టీఆర్ గారు బాగా చేసినట్టు కనిపించారు. నేను తెలుగును కాబట్టి ఎన్టీఆర్ అనికి నేను సపోర్ట్ చేస్తా. అదేలే ఎన్టీఆర్ అని తక్కువ చేసి చూపించారు, నాకు అది నచ్చలేదు. ఓకే, అంటే ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ తక్కువ ఉంది, అది ఎలాగా మీరు అంటుంది? తక్కువ ఉంది, తగ్గించారు. ఓకే, కావాలని బాలీవుడ్ ఎన్టీఆర్ కెరియర్ ని కొంచెం డౌన్ చేద్దామని